నమస్కారం. నమస్తే అండి. నరేంద్ర గారు, ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇదిగో అరెస్టు అదిగో అరెస్ట్ అంటున్నారు? ఏం జరుగుతుంది? సార్, మీకు ప్యానెల్లోని సభ్యులకి నమస్కారం అండి. పాపం ఇద్దరు కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఏంటంటే ఒక ఆయనేమో జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ కాదని చెప్పని అంటున్నారు. ఏమో వాస్తవాలు అందరికీ తెలుసు. మరి ఆయనకి నేను చెప్పే సమాధానం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిది కూడా పార్టీ కాదు. అండ్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైనా కూడా పోటీ చేస్తే ప్రజల్లోకి వచ్చి ఎమ్మెల్యే అవటం కానీ సీఎం అవటం కానీ జరిగింది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఒక ట్రెండ్ సెటర్. ఆయన పోటీ కాకుండా పోటుతో అధికారంలోకి వచ్చినటువంటి వ్యక్తి. అది వెన్నుపోటు. సో ఆయన వెన్నుపోటుకి బ్రాండ్ అంబాసిడర్. ఎవరైనా చెప్పుకున్నా ఆయన పార్టీ కాదు, ఆయన వచ్చినటువంటి విధానము కరెక్ట్ కాదు. ఎవరు ఎన్ని రకాలుగా ఆయనను పొగుడటానికి ట్రై చేసినా అది వాస్తవం. రెండు, ఇక తల్లిని చెల్లిని అందరినీ మోసాలు చేసేసి వాళ్ళ ఆస్తులు లాక్కున్నాడని చెప్పని ఇందాక ఆయన మాట్లాడుతున్నారు. ఇదే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి 1995లో వచ్చినప్పుడు హరికృష్ణ గారిని కానీ బాలకృష్ణ గారిని కానీ ఇంకా వాళ్ళ కుటుంబ సభ్యులు ఎన్టీఆర్ గారి కుటుంబ సభ్యుల్ని అందరినీ, భార్యగా ఆ రోజు ఉన్నటువంటి లక్ష్మీపార్వతి గారిని అందరినీ కూడా అదే అధికారంతో భయపెట్టి వాళ్ళ ఆస్తుల్లో ఆయన కూడా లాక్కుని చాలా ఇబ్బందులు పెట్టిన విషయం అందరికీ తెలుసు. బహుశా మర్చిపోయి ఉంటారు. కాలం అనేది చాలా విషయాలు మర్చిపోవడానికి ఆస్కారం ఉంది కొద్ది రోజులు గడిచి. ఎందుకంటే కొత్త సమస్యలు వచ్చినప్పుడు మనం ఒకసారి గుర్తు చేయాలి. ఆ విధంగా అది జరిగిపోయింది. ఆ ఆస్తుల తగాదాలు ఇవన్నీ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు లాక్కున్నది కాదు. తన దగ్గర ఏది ఉందో స్పష్టంగా ఆయన కోర్టుకు కూడా సబ్మిట్ చేయడం జరిగింది. ఏదైతే వాగ్దానం చేశారో దానిలో క్లియర్ కట్ గా ఆయన మెన్షన్ చేయడం. ఇంకొకటి, మీరు చెప్తున్నారు ఆయన తప్పు చేశాడు, ఆయన నీచమైన పాలన చూశారంటే, చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికీ 2 సార్లు ఓడిపోవడం జరిగింది. ఏది అట్లా అడ్డ రూట్ లో పైకి వచ్చినా కూడా 2004లో ఓడిపోయారు. మరి అప్పుడు చంద్రబాబు నాయుడు గారి యొక్క పాలన చూసి జనాలు చెంపపెట్టును కొట్టిన సమాధానమే చెప్పారు. కానీ మీరేమన్నారు? తర్వాత మేము ప్రయత్నం చేసుకుంటాం, మేము ప్రజల్లోకి వెళ్ళాం, మా మీద నమ్మకం కలిగింది, గెలిచాం అంటున్నారు. అలానే ఇది మీరు అనుకున్నటువంటి రాక్షస పాలనని, మీరు పెట్టినటువంటి పేర్లన్నిటిని చెప్తున్నాను కదా, అంతకన్నా దుర్మార్గమైనటువంటి పాలనని ఆ రోజు ప్రజలు చూశారు. అండ్ దందాలు, ఏ విధమైనటువంటి లిక్కర్ బెల్ట్ షాపులకు దందాలు కానీ ఇసుక దందాలు కానీ మీరు చేసే వాటిల్లో ఇదే పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆవిర్భావ సభలో స్పష్టంగా చెప్పాడు. పేరు లోకేష్ రోజుకి ₹1 ఇసుకలో తింటున్నాడు, ల్యాండ్ మాఫియాలు, శాండ్ మాఫియాలు అని చెప్పని చాలా స్పష్టంగా చెప్పాడండి. ఆయన ఎవరో కాదు, మీతో పాటు కూటమిలో ఉన్న, అప్పుడు మీరందరూ అలయన్స్ లో ఉన్నటువంటి వ్యక్తి. మరి తర్వాత 5 సంవత్సరాలు ఏం జరిగింది? మళ్ళా వీళ్ళు ఎందుకు కలిశారు అంటే, వీళ్ళందరూ కూడా మాట్లాడుకున్నారు. అయ్యా మనం తిన్నాము, మనం బయట పెట్టుకుంటే, మనం పంచుకుంటే బాగుంటుంది, కానీ మనం బయట పెట్టుకుంటే ఇంకొకటికి లోకు అవుతున్నాము అని చెప్పి మొన్న మళ్ళా అందరూ కలిశారు. బహుశా డబ్బులు పంచుకుని ఉండుంటారు. అంతకు మించి మరి ఇంకొక వ్యక్తి సైలెంట్ అవడానికి కారణాలు ఏంటి చెప్పండి? మరి అంత స్వచ్ఛమైన పాలన ఉండుంటే అదే చంద్రబాబు నాయుడు గారు ఒంటరిగా ఎందుకు పోటీ చేయలేకపోతున్నారు? ఒంటరిగా పోటీ చేసి ఎందుకు గెలవలేకపోతున్నారు? తిరిగి అందరిని ఎందుకు కలుపుకోవాల్సి వస్తుంది? జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈడీ కేసులు ఉన్నాయి అంటున్నారు. మీకు తెలియదేమో, బహుశా ప్యానల్లో ఉన్న సభ్యులకి లిస్టు తెలియదేమో, నేను మీకు చెప్తాను. నేను చంద్రబాబు నాయుడు గారి మీద ఇన్కమ్ ట్యాక్స్ నోటీసులు ఇచ్చినటువంటి శ్రీనివాసరావు పిఏకి ఎప్పుడో ఇచ్చారు నోటీసెస్. దాన్ని అరెస్ట్ చేయాలి. ఆ రోజుల్లోనే ఎన్టీఆర్ గారి ఆస్తుల విషయంలో కూడా ఆయన డైవర్ట్ చేసిన దాని మీద వాళ్ళ కుటుంబ సభ్యులే కేసులు పెట్టారు. దాన్ని ఆయన రాజీ చేసుకుని మళ్ళా తీశారు. అయ్యి తప్పుడు కేసులు మరి అంటారా? అన్ని తప్పుడు కేసులు అంటారా? ఇంకొకటి, ఏదైతే స్కిల్ స్కామ్స్ కేసులో పక్కాగా ఆధారాలతో సహా దొరికితేనే జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ చేశారు. దానిలో ఎటువంటిది లేదు. ఇంకొకటి, అదేంటి జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ చేశారా? నరేంద్ర గారు, జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ చేశారా? స్కిల్ స్కామ్ చాలా స్పష్టంగా ఆయన పంపించినటువంటి, ఆయన శిష్యుడిగా చెప్పుకునేటువంటి ఇవాళ తెలంగాణ సీఎం అయినటువంటి రేవంత్ రెడ్డి గారు వీళ్ళు దొరికిపోయారు. దాన్ని మేనేజ్ చేసుకుంటున్నారు. అలానే ఇదే
లిక్కర్ కేసులో ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారి మీద కేసు ఉంది. ఇవన్నిటి మీద వాళ్ళు మేనేజ్ చేసుకుంటూ కేంద్రంతో ఓకే నరేంద్ర గారు మమేకమై వాళ్ళ కాళ్ళు పట్టుకునో, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేయగానే లోకేష్ గారు అక్కడికి వెళ్ళి గబగబా పురంధరేశ్వర్ గారి ద్వారా లింక్ పట్టుకుని వెంటనే అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ కాళ్ళు పట్టుకుని, అయ్యా మేము ఇంకా బతకలేము, ఇలా అయితే మేము కష్టం, ఇక నుంచి మేమందరం కలిసి ఏదైనా ఉన్నా మీతో కలిసే ఉంటాము చేస్తామని చెప్పని కాళ్ళు పట్టుకుని బతులను ఆడుకుని వచ్చి తిరిగి ఎవరిలో అయినా చిత్తశుద్ధి ఉంటే వీళ్ళు అందరూ కూడా ఒంటరిగానే పోరాటం చేసేవాళ్ళు. చిత్తశుద్ధి లేదు కాబట్టే మూకుమ్మడిగా వచ్చారు. ఇంకా శాంతి ప్రసాద్ గారు చెప్తున్నారు, ఎవరైతే తొడగొడతాడో ఆడే పిరికోడని. మీరు చెప్పారు, బహుశా నేను మళ్ళోసారి చెప్తున్నా, తొడ 100 సార్లు కొట్టారు. ఇటు పవన్ కళ్యాణే గాని, చంద్రబాబు నాయుడే గాని, లోకేషే గాని అందరూ తొడలు కొట్టిన వాళ్ళే. వీళ్ళందరూ పిరికోళ్లే. మీ మాటల ప్రకారంగా చెప్తున్నా, నా మాటలు కాదు. అందుకే మనం మాట్లాడగలం కదా అని చెప్పని తొడలు కొట్టినోడు పిరికోడు అది ఇది అంటే, పిరికోళ్ళు అందరూ మీ వాళ్ళే. పిరికోళ్ళు కాబట్టే ఒంటరిగా రాలేకపోయారు, మూకుమ్మడిగా వచ్చారు. నువ్వు ధైర్యం చెప్పుకుని, నాకు ఈయన ధైర్యం చెప్పుకుని, నాకు భయం వేస్తే నువ్వు పక్కనుండే, నీకు భయం వేస్తే అని మాట్లాడుకుని గుంపుగా వచ్చారు. అర్థమైందండి? ఓకే. ఇంకా ఆయన అరెస్ట్ చేసే ఉద్దేశానికి వస్తే చాలా స్పష్టంగా అక్కడ ఎస్పీ గారు క్లియర్ గా చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారి కారు కింద వ్యక్తి పడలేదు, అది ఒక సఫారీ 001 అని చాలా స్పష్టంగా చెప్పి, ఆ పడినటువంటి ఆ యాక్సిడెంట్ అయిన తర్వాత అక్కడి నుంచి కాన్వాయ్ వెళ్ళిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఎవరినో వదిలేస్తే, ఎవరు అంబటి రాంబాబు గారు కానీ ఇంకొక 2 వ్యక్తుల్ని అక్కడ ఇన్ఛార్జ్ ఉన్నటువంటి వాళ్ళు నర్సరావుపేట వాళ్ళని వదిలి మీరు వాళ్ళని చూడండి ఆ ఫ్యామిలీ అని చెప్పారు. అంత ఇదిగా కన్నా కెమెరాకి ఒక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి కారు కింద పడినటువంటి దృశ్యమే కనుక కరెక్ట్ గా రిజిస్టర్ అయితే అక్కడే జనాలు ఆపేసేవాళ్ళు, అక్కడే జగన్మోహన్ రెడ్డి గారు దిగి చేసేవాళ్ళు. ఇది ప్యూర్లీ మ్యానిపులేటెడ్ అనేది చాలా స్పష్టంగా తెలుసు. ఎందుకంటే అధికారులు మా చేతిలో లేరే, మీ చేతిలో ఉన్నారు. మీరు నియమించినటువంటి ఎస్పీని డైరెక్ట్ గా చెప్పడం జరిగింది. తర్వాత కాసేపట్లో ఆయనని ఎక్కడి నుంచి ప్రలోభాలు తీసుకొచ్చారో వెంటనే ఆయన స్టేట్మెంట్ మార్పించి చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు పెడతారు. ఇలాంటి తప్పుడు కేసులు పెడితే ఈజీగా అరెస్ట్ చేయొచ్చండి. వర్మ గారు 2 నిమిషాలు పట్టదు. ఓకే నరేంద్ర గారు, ఒక విషయం అంటే ఈ ఒక్కటే అని కాదు లిక్కర్ స్కామ్లు అవి ఉన్నాయి, అందులో అన్నా చెయ్యొచ్చు. అసలు మళ్ళీ బెయిలే రాకుండా వేసేలాంటి సెక్షన్లు కూడా మొన్న వేసారట లింగయ్య చనిపోయిన ఆ అంశంలోని 41A నోటీసులు కూడా ఇచ్చారట. అసలు నాన్ బెయిలబుల్ అట అవన్నీ కూడా 10 సంవత్సరాల వరకు ఉండే అవకాశం ఉంటుందని. చంద్రబాబు నాయుడు గారు ఇదే పుష్కరాలు, గోదావరి పుష్కరాలు కిందసారి ఆయన అధికారం ఉన్నప్పుడు 29 మంది చనిపోయారండి. ఎవరి వల్ల చనిపోయారు చెప్పండి. 29 మందిని చనిపోయినప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయాలి, పురంధరేశ్వర్ గారిని అరెస్ట్ చేయాలి, భువనేశ్వర్ గారిని అరెస్ట్ చేయాలి, లోకేష్ వాళ్ళ మిస్సెస్ వాళ్ళ అబ్బాయి 5 కుటుంబం మొత్తానికి మొన్న ఛానల్లో చూశానులేండి, డైరెక్ట్ గా యాంకర్ గారే చెప్పేస్తున్నారు, ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి గారికి యావజ్జీవ కారాగార శిక్ష వేసేస్తారంట. ఆయన యాంకర్ గారు జడ్జి అయిపోయాడు, స్పాట్ లో డిసిషన్ తీసుకున్నాడు. అలా అనుకుంటే 29 మందిని చంపి